హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం కొత్త వ్లాగ్తో మళ్ళీ వచ్చేసాం. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి బెంగళూరులో సజ్జాపూర్ రోడ్డు దగ్గర ఉన్న అగరా ఈ రూట్లో ఉన్న పూరి జగన్నాథ స్వామి టెంపుల్. ఈ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ చరిత్ర చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం చరిత్ర తెలుసుకుందాం. ఎందుకంటే ఒక టెంపుల్కి మనం వెళ్తే లేదా ఏదైనా ప్రదేశానికి వెళ్తే ఆ పూర్తి చరిత్ర మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనము మనసుతో ఆ ప్రదేశాన్ని మనం చూడగలుగుతాం. సో ఇప్పుడు ఈ చరిత్ర ఏంటో చూసేద్దాం. ఇప్పుడైతే చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూసేయండి. థ్యాంక్ యూ. చాలా డేస్ వెనక్కి వెళ్తే ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకి ఎన్నో రాజభాగాలు ఉండగా కానీ సంతృప్తి మాత్రం ఉండదు. ఇలా ఎందుకు ఆలోచించగా ఒక గుడి కడదాము అని ఫిక్స్ అవుతాడు. కానీ ఈ గుడి అందరూ కట్టి రాజులాగా మామూలుగా ఉండకూడదు, నిజంగా దేవుడే వచ్చి ఉన్నట్టు ఉండాలి అనుకుంటాడు. అలా అనుకొని నిద్రిస్తుండగా రాజు నిద్రలోకి దేవుడు వస్తాడు. వచ్చి నేను మీ కోటకి కొంచెం సమీపంలో ఉన్న కొండలో నేను మీకు దర్శనం ఇస్తాను, అక్కడ నువ్వు నేను దర్శనం చేసుకోవచ్చు అంటారు. రాజు అలా దర్శనం చేసుకొని పోయే క్రమంలో ఆ కొండకి మధ్య దగ్గరలో ఉన్న గూడెంని నాశనం చేసి వెళ్తాడు. అక్కడ దేవుడు ఉన్నాడు. అలా ఎందుకు అని వచ్చి రాజు నిద్రిస్తుండగా అప్పుడు రాజు నిద్రలోకి దేవుడు వచ్చి, నువ్వు నన్ను కలిసే క్రమంలో దగ్గరలో ఉన్న గూడెంని నాశనం చేసావు, సో అందుకని నేను నీ దర్శనం ఇవ్వలేదు, ఈ ధర్మం కాదు అంటాడు. అప్పుడు రాజు దీనికి పశ్చాత్తాపడి ఆ దగ్గరలో ఉన్న గూడెంకి అందరికి క్షమాపణ అడుగుతాడు. స్వామి, నా తప్పు నేను తెలుసుకున్నాను, దర్శనం ఇవ్వు అంటే అప్పుడు దేవుడు వచ్చేసి ఓకే. మళ్ళీ ఆ రోజు నిద్రలోకి దేవుడు వచ్చి, మీ కోటకి సమీపంలో ఉన్న సముద్రం దగ్గర నేను మీకు దర్శనం ఇస్తాను, కాకపోతే నేను అక్కడ దారువు అంటే చెక్క రూపంలో నేను దర్శనం ఇస్తాను అని అంటాడు. రాజు మహాభాగ్యమని సముద్రం దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ పెద్ద చెక్క ఉంటుంది. కానీ ఎంతమంది సైనికులతో ఆ చెక్కని రాజు కోటకి సమీపిద్దామని అనుకుంటే కానీ ఆ చెక్క ఇంచు కూడా కదిలించలేరు. ఇలా ఎందుకు ఆలోచిస్తుండగా రాజు నాశనం చేసిన గూడెంలో నుంచి పెద్ద అయిన ఒక రాజు వచ్చి ఆ చెక్కని ఒకే చేతితో వాళ్ళ కోట దగ్గరికి లాగుతాడు. అప్పుడు రాజు ఆయనకి థ్యాంక్స్ చెప్పి ఆ చెక్కని చెక్కుదామని స్టార్ట్ చేస్తారు. కానీ చెక్కడం ఏ శిల్పి వల్ల కూడా కాదు. ఎందుకని నేను ఆలోచిస్తుండగా అప్పుడు దేవుని కోరుకోగా అప్పుడు దేవుడే ఎవరికి తెలియకుండా సాధువు రూపంలో వస్తాడు. అప్పుడు ఆ సాధువు ఇలా చెప్తాడు, ఓ రాజా, నేను చెక్కని దేవుడి రూపంలో చెక్కిస్తాను, కాకపోతే ఒక షరతు, ఒక గదిలో నన్ను బంధించి ఉంచేయండి, ఒక 21 రోజుల పాటు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని అంటాడు. అప్పుడు రాజు దానికి సరే అంటాడు. అలా 10 రోజులు అవుతుండగా రాణికి డౌట్ వస్తుంది, లోపల ఉన్న సాధువు తిండి నీళ్ళు లేకుండా ఎలా ఉండగలుగుతాడు అని రాజుని కన్విన్స్ చేస్తుంది. అప్పుడు రాజు అవును కదా అనుకొని ఆ గదిని తెరవడం ప్రారంభిస్తాడు. అలా తెరిచినప్పుడే ఆ సాధువు మాయమైపోతాడు. సగం చెక్కి ఉన్న ఆ శిల్పం చూసి రాజు షాక్ అవుతాడు. ఎందుకంటే 21 రోజుల ముందుగానే డోర్ ఓపెన్ చేసినందుకు ఆ సాధువు మాయమైపోతాడు. అప్పుడు పైనుంచి దేవుడు వచ్చి ఇలా మాట్లాడతాడు, ఇప్పుడు ఎలా ఉందో విగ్రహం ఆ రూపమే నేను, సో ఈ రూపమే నువ్వు చూడాలనుకున్న నిజమైన దేవుడి రూపం, ఇదే నా నిజమైన రూపం అని ఆ రాజుకి చెప్తాడు. అప్పటి నుంచి రాజు ఆ రూపానికి ఇప్పుడు మనం చూస్తున్న పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు పూజలు నిత్యం జరుగుతూ ఉంటాయి. సో ఇది ఓవరాల్ స్టోరీ. సో మనం ఏదైనా టెంపుల్కి వెళ్తే మనం ఆ స్టోరీ మొత్తం తెలుసుకోవాలి. సో అప్పుడే మనం నిజంగా ఆ టెంపుల్కి వెళ్ళినట్టు ఉంటుంది. సో ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ మీరు కానీ బెంగళూరులో ఉన్న పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి అండ్ స్టోరీ తెలుసుకోండి. ఇది మోర్ ఆఫ్ ది స్టోరీ. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. శ్రీ జగన్నాథ్ టెంపుల్ ట్రస్ట్, ఈ ట్రస్ట్లో చాలామందికి అన్నదానాలు అండ్ చాలామంది సహాయం అందుతుంది. మీరు ఎవరైనా మనీ ఇవ్వాలనుకుంటే ఈ QR కోడ్ స్కాన్ చేసి మనీ ఇవ్వచ్చు. అండ్ మొత్తానికి ఈ వీడియో ఇంతే. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై గైస్, సీ యూ, థ్యాంక్ యూ.